మీ అందరికీ కూడా దివ్య ఆశీస్సులు తెలుపుతూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. జై శ్రీరామ్. కూడా నిన్న సాయంత్రం ప్రారంభించాం. అలాగే ఈరోజు ఉదయం విశేష హోమాలు, ధ్వజారోహణ, అలాగే ఇప్పుడు శ్రీరామనవమ కళ్యాణ మహోత్సవం చాలా వైభవంగా పరమాత్మ దివ్య అనుగ్రహం చేత జరిపించుకుంటాం. అలాగే సాయంత్రం విశేష హోమాలు, రేపు పడియంట 5 రోజులు పాంచరాత్ర ఆగమం ప్రకారంగా ఈ కళ్యాణ మహోత్సవాలు మనం నిర్వహిస్తున్నాం. రేపు సాయంత్రం 5 గంటలకి తిరువీధి మహోత్సవం. ఈ కళ్యాణ మహోత్సవంలో మీరందరూ కూడా పాల్గొని, తిరువీధి మహోత్సవంలో పాల్గొని మీరందరూ కూడా రామచంద్రుడు వాహన సేవలో ప్రతి ఒక్కరూ కూడా వాహనం మోసి స్వామి దివ్య అనుగ్రహాన్ని పొంది భరించాలి. అలాగే ఎల్లుండు సరసి మహదాశీర్వచనం. ఇక్కడే వేద పండితులందరి చేత కూడా చాలా వైభవంగా వేద సదస్సు ఉంటుంది. అలాగే మనకి 30వ తారీఖున మనకి తిరుమంగయాల ఉత్సవం దూపోత్సవం కార్యక్రమం ఉంటుంది. 31 ఉదయం శ్రీ చక్రవారి వసంతోత్సవం, అలాగే కొట్నాల దర్శనం, చక్ర స్నానం ఉంటుంది. ఏ దేవతలు అయితే ఇందాక రాగ తాళమంటోని ఆహ్వానించామో అలాగే అదే తాళమంతో మళ్ళీ కూడా వాళ్ళ స్థానాన్ని పంపిస్తాం. వాళ్ళని ఇందాక వచ్చేసింది ధ్వజారోహణ, అప్పుడు చేసింది ధ్వజ అవరోహణ. 5వ ఉదయం పూర్ణాహుతి కార్యక్రమాలు పట్టాభిషేకం జరిపించుకొని సాయంత్రం ఉంచుల సేవ, శ్రీపుష్పయాగం, ద్వాదశారాధనలో ఈ కార్యక్రమాలన్నీ కూడా ఉంటాయి. కాబట్టి సంవత్సరానికి ఒకసారి మనకి ఉత్సవాలన్నీ కూడా జరుగుతాయి. అలాగే వైశాఖ శుద్ధ నవమికి మనం ప్రతిష్ఠ జరిపించుకున్నాం ఈ ఆలయాన్ని. ఆ రోజు వార్షికోత్సవం, ఉదయం పంచామృతాలకు అభిషేకం, సాయంత్రం కళ్యాణం కూడా ఉంటుంది. మనం ఎక్కడెక్కడికో వెళ్ళి అనేక సేవలు చేస్తూ ఉంటాం. ఇక్కడ దగ్గరగా ఉండి ఈ రామచరణ కైంకర్య సేవలో మీరందరూ కూడా పాల్గొని రామానుగ్రహాన్ని పొంది మీరందరూ కూడా ధరించాలి. అలాగే కళ్యాణ మహోత్సవం అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మీ అందరికీ కూడా 1 గంటకి మీకు దివ్య ప్రసాదాన్ని నారాయణ సేవ అంటాం, భోజనాలు ఏర్పాటు చేస్తాం. మీరందరూ కూడా చక్కగా ఆ దివ్య ప్రసాదాన్ని స్వీకరించి మళ్ళీ మీరు స్వామివారి దివ్య అనుగ్రహాన్ని పొందాలి. తప్పకుండా ఆ దివ్య ప్రసాదాన్ని స్వీకరించండి. ఈ విధంగా చక్కగా భగవంతుడు శ్రీమన్నారాయణ రామచంద్రుడు వీరికి మంచి అవకాశాలు ఇచ్చి, మేనేజ్మెంట్ వారికి, చైర్మన్ వారికి కూడా మంచి అవకాశాలు ఇచ్చి ఇటువంటి మహా అద్భుతమైన సేవలు ఎన్నో వారి చేత రామచంద్రుడు పొందుతున్నారు. వారికి, వారి కుటుంబానికి చక్కగా రామచంద్రుడు ఇంకా 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 అనేకమైనటువంటి ధర్మ కార్యాలు, అనేకమైన క్రమాలను కూడా జరిపించాలని ఆ రామచంద్రుని శరణాగతి చేస్తూ మీకు వారందరికీ కూడా దీనికి ఆశీస్సులు తెలుపుతున్నా. ఈ రోజుల్లోని ఆలోచన అవన్నీ కూడా చాలా చక్కగా మన మేనేజ్మెంట్ వారు ఎటువంటి ఇబ్బంది లేకుండా రామచంద్రుడికి ఏ లోటు లేకుండా చక్కగా చాలా, ఎందుకంటే ఆలయం బాగుంటే అచ్చుడు బాగుండు, అచ్చుడు బాగుంటే ఆలయం బాగుంది. ఇక్కడ అన్నీ బాగున్నాయి. రాముడు బాగున్నాడు, మేనేజ్మెంట్ వారు బాగున్నారు, అచ్చుడు బాగున్నాడు. అందుకే ఇంత అద్భుతంగా 14 సంవత్సరాలు అయినా కూడా చాలా కన్న కొడుకుగా వాళ్ళందరూ నన్ను చూసుకుంటాం. అలాగే తల్లిదండ్రులుగా బాగున్నాయి చూసుకుంటాం. మా ఇద్దరిని రామచంద్రుడు చూసుకుంటూ చక్కగా వారి సేవ రామచంద్రుడు మా అందరి చేత చేయించుకుంటున్నారు. ఇటువంటి అవకాశం మనందరికీ కూడా ఇక్కడ కూర్చొని మీరందరూ కూడా ఈ ముఖ్యమైనటువంటి కళ్యాణాన్ని చూసుకున్నారంటే ఇదంతా కూడా మేనేజ్మెంట్ వారి యొక్క చాలా అద్భుతమైనటువంటి సేవా కైంకర్యాలు తప్పించి మరి ఇంకేమీ లేదు. అందుచేత వారికి ఇటువంటి యోగ్యమైనటువంటి కార్యక్రమాలు ఇంకా బాగా జరిగి, అలాగే అంతర్వేదిలో కూడా, అలాగే భద్రాచలంలో కూడా ఎన్నెన్నో ధార్మిక సేవలు వీళ్ళు తండ్రి గారి దగ్గర నుంచి, తాతగారి దగ్గర నుంచి వీళ్ళు కూడా ఎన్నో సేవలు చేస్తున్నారు. చాలా అద్భుతంగా చేస్తున్నారు. ఇదంతా కూడా భగవత్ కృపాకం. వారి తాలూక చాలా సహోదరైనటువంటి ఉదయం ఇవన్నీ కూడా భగవంతుడి తాలూక వీరి అనుగ్రహానికి కారణమైన. అందుచేత వీరికి భగవంతుడు పరిపూర్ణమైనటువంటి ఆయుధాలు సుసంపదలు ఇచ్చి హాయిగా ఉండాలని మనం మనస్ఫూర్తిగా భగవంతుని శరణాగతి చేస్తూ ఈ కళ్యాణ మహోత్సవాన్ని మనం ప్రారంభిస్తాం. Tanah
कैंकर्यरूपं वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपाले यम्बोद्वीपे भारतवर्षे भरतखण्डे नैरोदक्षिणदिग्भागे आग्नेयकोणे आन्ध्रदेशे श्रीरङ्गस्य उत्तरप्रदेशे भगवद्भागवताचार्य सन्निधौ अस्मिन् वर्तमान व्यवहारिकतान्तर्माणेन प्रवासितसंवत्सराणां मध्ये श्रीपदाभवनाम संवत्सरे उत्तरायणे वसन्त ऋतौ चैत्रमासे शुक्लपक्षे नवम्यां रघुवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरणयमङ्गलविशेषनिष्ठायां कवलितो श्रीमां त्रिगतः गोत्रस्य अचिरगोत्रोद्भवत्या इवं वस्त्राणि किवस्त्रम् आयनैते पुष्पम्
నమామితం వినాయకం నమేకరాతి ధీకరం నమోతి తత్కరస్కరం నమస్కారి నిత్యం కపోలికాపదధరం సురేశ్వరం నిధిస్వరం గణేశ్వరం గణేశ్వరం మహేశ్వరం తమాత్రయే పరస్పరం నిరంతరం చమత్కరౌక సంకటం నిరస్తదైత్యకుండలం అదేతరోదరం వదే भगवान
శ్రీరామది పశ్చిమ గోత్రగోరకం పూర్వగోత్రేణ కృత్య సత్యవర్ధనాన్న అనంతవర్ధనాన్న భగవాన్ వారాహవర్ధనాన్న భగవాన్ వామనవర్ధనాన్న భగవతా శ్రీరామచంద్రమాంగళ్యాయ జ్ఞాన సంపత్యంతాన్న ఏకగత భగవాన్ శ్రీరామః ఏకగత భగవాన్ నారసింహః పరం పురుష ప్రియతాన్న అత్యుత ప్రియతాన్న భగవాన్ శ్రీరామ ప్రియతాన్న భగవాన్ నారసింహ ప్రియతాన్న భగవతో హరి ప్రియతాన్న మాన్వయ్యత్రయో ప్రత్యుమ్నత్రయే చ అర్థ పశ్చిమ కల్పకం ఈశాన్యభాగే నిక్షిపేత సరసోదకం నైరుతిభాగే నిక్షిపేత భగవత్సర్వజ్ఞవానైకన్యామత్వసంభోన్నమస్త జగత్కుల్పనే సర్వలోక సంరక్షణాయ దేవతాభ్యదే గుణమహాజనాన్ నమస్కుర్వాణాయ కర్తాచార్యాయ చ ఆయుష్మదే సత్యభవంతా ఆయుష్మదే స్వస్తి ఆయుష్మదే సత్యభవంతా ఆయుష్మదే స్వస్తి ఆయుష్మదే సత్యభవంతా ఆయుష్మదే స్వస్తి స్వస్తి ప్రీణాది ప్రీతావతు ఉత్తరకల్పోదకం పూర్వకల్పే నిక్షిప్య శ్రీనాథ ప్రీతాం భగవాన్ వారాహ శ్రీనాథ ప్రీతాం భగవాన్ వామనః ఓం భగవాధ్యాస్తమోక్షయః చక్రచక్రవాత్మాయితసర్వేశ్వరోహరిః నారాయణ సర్వయం కర్మణాం పూర్ణాయిత నారాయణాం జగం ప్రీతాం భగవాన్ బ్రాహ్మణే త్వమృగం హితమ్మ ఆత్మానం వదేశా భావమాన్యపరంతుమా ప్రియ విశ్వమతే
శ్రీతే వివాహ వేదిక చతుర్దిక్షు ఆకర్షేతుమంత్రేణ కలసాన్ని ధాయ ఓం ఆకలసే శుభావతి పవిత్రే పరిశుచ్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే యమమే గంగే జలం నిక్షిప్య ఓం ఇమం మే గంగే మే సరస్వతి సదత్తస్తావకం సరిదావరిష్ణ్యా అగహ్నియా మరుత్ప్రదేవతస్తే ఆర్జీకీయే సునభ్యాస శోమయా ప్రవాయజ్ఞేతి పంచత్వక నిక్షిప్య ఓం ప్రభో యజ్ఞేషు దేవయంతో అర్జున్యమానమో పృథివీ ఇషత్యే ఏషాం బ్రహ్మణ్య సమాన విప్రా విశ్వజ్ఞయంతే వరిణో శాఖాః భవతవేనేతి పంచపల్లవాన్ నిక్షిప్య ఓం ప్రవతి భీమో వృషభస్తు విశ్వయా శృంగేషు సాలో హరిణా విచక్షణః ఆయో నిస్సోమస్తు తన్నిషేదతి గవ్యయే తద్భవతి నిర్నిగవ్యయే నవరత్నాన్ని ధాయ ఓం సహరత్నాని దాసుషే సుభాతి సవితాపగః తం భాగం చిత్రమేవహే యాపలేర్యాయ ఫలమపరివిඤ్యత్య ఓం న్యాః పరినిర్య ఫలపుష్పాయాశ్చ పుష్పనేః బృహస్పతి ప్రసూతాస్తానో ముంచత్తకం వసః వివాహ వేదిక పూర్వదిగ్భాగే అగ్నిమీళేతి మంత్రేణ ఋగ్వేద పురుషమావాహ్య ఓం అగ్నిమీలే పురోహితం యజ్ఞస్య దేవమృత్యుజం హోతారం రత్నధాతామం కనకవర్ణం కనకాసురసన్నిభం చతుర్భుజం బింబోష్టకం హస్తనేత్రం చతుశ్రీనాథాభటం శ్రవణాష్టకం భవాన్ సువర్ణజ్యోతిః య ఏవం వేద ఇత్యుపనిషత్ ప్రథమకం శ్వేతవర్ణం రజతాత్రిశంకాసం ఊర్ధ్వకేతుం కుండలాలం కృతం సామవేదం సుప్రసన్నం ధ్యాయేత్ తత్వాయామి తరుణమావాక్య ఓం తత్వాయామి బ్రహ్మణా వందమానస్తదా సాస్తేజమానావర్భిః అహేరమాలో వర్ణేః బోధ్యరసుతం సమానాయ ప్రమోషి ప్రజలాయ విద్మహే పాతాస్వాయ ధీమహి తన్నో వరుణః ప్రచోదయాత్ వివాహ వేదిక ఉత్తరదిగ్భాగే చిన్నో దేవి మంత్రేణ అధర్మణమేన పురుషమావాక్య ఓం శన్నో దేవీరవిష్ఠాయ ఆపో భవంత పీతయే సంజ్ఞాన విశ్రావంతునః పరముఖం వేదవర్ణం నానామణికలర్పణగూఢం సుప్రశాంతం ప్రసాదానుగ్రహకరం ఓం గురించి ముందుగా ఆచార్య అనుగ్రహాన్ని పొంది మనం విశ్వక్సేన ఆరాధన పూర్తి చేసుకుని భగవత్ పుణ్యాహవతం చేసి ఆ జలంతో పవిత్రమైన జలంతో ఇక్కడ ఉన్నటువంటి మంగళ ద్రవ్యాలన్నింటినీ కూడా శుద్ధి చేయడం జరిగింది. అలాగే విశ్వక్సేన పూజ అంటే గణపతి పూజ అంటాం. ఇక్కడ విశ్వక్సేనుడు అంటే గణపతులందరికీ కూడా పైన ఉన్నటువంటి వారు విశ్వక్సేనుడు. అంటే వైకుంఠంలో సైన్యాధ్యక్షుడు కమేంద్రైనటువంటి వాడు విశ్వక్సేనుడే. ఆయన అధీనంలోనే ఈ పరివారం అందరూ కూడా ఉంటారన్నమాట. అటువంటి విశ్వక్సేన అనుగ్రహాన్ని పొంది భగవత్ పుణ్యాహవాసన మంత్ర జలంతో ఇక్కడ ఉన్నటువంటి ద్రవ్యాలన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి యాగ ప్రదేశాలందరినీ కూడా శుద్ధి చేసి స్వామి ఈరోజు శ్రీరామనవమి మీ యొక్క కళ్యాణాన్ని మేము అందరం కూడా జరిపించుకుంటున్నాం, మాకు అనుగ్రహాన్ని ఇవ్వండి అని స్వామిని వేడుకున్నాం. దాని పరిశుద్ధ దక్షిణ అంట. అలా అయిన తర్వాత చుట్టూ కూడా ఉన్న దేవతలందరినీ కూడా ఆవాహన చేయడం జరిగింది. తూర్పు దిక్కులో ఇంద్రుడు ఋగ్వేద, దక్షిణ దిక్కులో యముడు యజుర్వేద, పశ్చిమ దిక్కులో సామవేదం వరుణుడు, ఉత్తర దిక్కులో కుబేరుడు అరుణవేదం. వీళ్ళందరినీ కూడా ముందు ఆవాహన చేసుకొని ఎవరి ప్రోటోకాల్ ప్రకారంగా అక్కడ సెక్యూరిటీ అంతా కూడా ఏర్పాటు చేసుకొని ఇప్పుడు పెరుమాళ్ మనం చేస్తాం అన్నమాట. హారతి అంటే స్వామి వేడి చేస్తున్నారంటే మనం ముందుగా వేడి చేసుకొని అక్కడ ఎవరైనా ముందుగా పెద్దలు ఎవరైనా ఉంటే ముందు అక్కడంతా కూడా చూస్తారు కదా సెక్యూరిటీ ఎలా ఓం
కుటుంబినః జగద్రక్షణార్థం శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం వివాహంగభూత ద్వితీయ యజ్ఞాభూత ధారణం కలిష్యే యజ్ఞాభూతం మధ్యే గృహీత్వా గంధద్వారామితి అభిమంత్ర్య ఓం గంధద్వారాంతరాదర్శాన్ నిత్యపుష్టాంగరీషణీం ఈశ్వరీం సర్వభూతానాం త్వామిహ బహ్వే శ్రియం యజ్ఞాభూతం ధారయేత స్వామివారి యొక్క తిరుకల్యాణ మహోత్సవ కాలంలో మనం ఏమాత్రం ఉండి కాదు అమ్మవారిని అయ్యవారికి ఇచ్చే నిమిత్తము అయ్యవారికి అమ్మవారిని వెతికే నిమిత్తము శ్రీ వైష్ణవాన్ ప్రయత్వ 8 మంది బ్రాహ్మణులను మనం ఇచ్చి శ్రీరామచంద్రమణేవరాయ పురుషాగపర్యంతం గోబ్రాహ్మణే వ్యస్తమం భవత్ భగవతీం శ్రీయం దేవీం నిత్యార్పాయినీం నిరవధ్యీం అఖిల జగన్నాథరం అస్మన్మాతరం అశరణ్య శరణ్యాం అనన్యశరణః శరణమహం ప్రపద్యే శ్రీ సీతారాం మే కన్యాస్వ నారాయణ జాత విష్ణుగాయత్ర్యాభరణం ప్రియా నారాయణాయ విష్ణుప్రచోదయాత్ ఇమం మే గంగేయమన్ ప్రస్నానం ఓం ఇమం మే గంగే యమునే సరస్వతి సుదీర్ఘస్థామకం శాపరిత్యా అధిక్రియామరిపురేతయాపేయ సమత్వాసమయ మధుంగుణాన్యక్త రామనాథారు వచ్చిన తర్వాత బలిచక్రవర్తిని దానం అడుగుతారు. ఆ దానంలో 3 అడుగులు దానం ఇస్తారన్నమాట. బలిచక్రవర్తి 3 అడుగులు దానం కావాలని బలిచక్రవర్తిని రామమూర్తిలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడు అడుగుతారు. అటువంటి నారాయణుడే వచ్చి నన్ను దానం అడుగుతున్నాడంటే నాకు ఆ దానం ఇచ్చినటువంటి యోగ్యత నాకు ఉందంటే నా సర్వస్వం నేను ఇచ్చిస్తాను అని బలిచక్రవర్తి అన్నారనమాట. అలాగా 3 అడుగులు దానం అడిగితే ఒకటి భూమి మీద ఇచ్చారు, ఒకటి ఆకాశం మీద చెబుతుంటే భూలోక భవలోక శివలోక మహల్లోక జనాలోక సపోలోక సత్యలోకం వరకు వెళ్తుంటే సత్యలోకంలో బ్రహ్మగారు ఉన్నారన్నమాట. ఓహో శ్రీమన్నారాయణైనటువంటి దివ్యమైనటువంటి ఈ దివ్య పాదం కదా, ఈ పాదాన్నే కదా 3 దేవతలందరూ కూడా ఆరాధన చేస్తారు అని ఆ బ్రహ్మగారు ఆ పాదాన్ని అడిగారనమాట. అటువంటి అద్భుతమైనటువంటి శ్రీమన్నారాయణ పాదాలు మీరందరూ కూడా మగపిల్లివారు ఆడపిల్లివారా? ఆడపిల్లివారే. మేము మేనేజ్మెంట్ వారు మగపిల్లివారు. చేసిన రానటువంటి మహా అద్భుతమైనటువంటి ఫలితం కన్యాదానం ద్వారా అందరికీ కూడా వస్తుంది. మీ అందరి తరఫున కూడా ఆ శ్రీమన్నారాయణుడు రామనారాయణుడు, రాముడు నారాయణుడే, రామనారాయణుడు సీత మహాలక్ష్మి, మహాలక్ష్మి సీతాదేవి. ఇది చాలా మంది తెలియక ఈ మధ్యన చాలా ఇబ్బంది పడుతూ ఉంటున్నారు. రాముడు నారాయణుడే, ఇందులో సందేహం ఏమీ లేదు. నారాయణుడు రూపంలో ఉన్నటువంటి రాముడు రావణాసుడు చనిపోయినంత వరకు కూడా నేను నారాయణుడు కాదు నరుడునే అన్నారు. నేను నారాయణుడు అంటే రావణాసుడు మరణించింది. ఎందుకంటే వానరుడి చేత నరుడి చేత అతనికి సంహరింపబడినటువంటి
శాపం ఉంది. వాన నరుడు నన్ను ఏం చేయరు, వాళ్ళు నాకు లెక్కే లేదన్నాడు. అందుకే వానరుల చేత నరుల చేత రావణాసురుడు సంహరింపబడ్డాడు. అప్పుడు ఆ రావణ యుద్ధం అంతా అయిపోయిన తర్వాత బ్రహ్మగారు స్థుతిస్తారు, ఓ రామచంద్ర, నువ్వు నరుడు కాదు, సాక్షాత్ శ్రీమన్ నారాయణుడివి. శంఖ చక్ర కదా సారంగ కృపాన పంచాద దివ్య రత్న ఖచ్చిత కిరీట కేయూర హారణోపర నౌస్తువ మణికుండల మండిత, ఓ శ్రీమన్ నారాయణ, నువ్వు సాక్షాత్ నారాయణుడివి. వైకుంఠం నుంచి నువ్వు దిగొచ్చావు, అంతే తప్పితే మరేమీ కాదని బ్రహ్మగారు స్థుతిస్తారనమాట. అందుచేత నారాయణ రాముడు, రాముడే నారాయణుడు. అటువంటి నారాయణ దివ్య పాదమైనటువంటి ఆ పాదాన్ని బ్రహ్మగారు కడిగారు అనమాట. మీ అందరి తరఫున వరుడికి కాలు కడిగి కన్యాదానం చేస్తాం అన్నమాట. మేము మీ అందరి తరఫున స్వామివారికి కాలు కడిగి సీతమ్మ వారిని కన్యాదానం చేస్తున్నాం. అటువంటి దివ్యమైనటువంటి ఘట్టం ఇప్పుడు మనకి ఆసన్నమైంది. అందరికీ నమస్కారం చేస్తున్నాం. మహాసంకల్పం చెప్పబడింది. శ్రీవత్స వేదవ్యాసు ఆ సంకల్పాన్ని అందరికీ కూడా చెప్తారు. అందరూ మహాసంకల్పం కృత్వా అస్య శ్రీమద్భగవత మహాపురుషస్య అనంతవీర్యస్య శ్రీమదాదినారాయణస్య అజిత్యాశక్త్య బ్రహ్మాణస్య మహాజలోకమధ్యే పరిభ్రమాణానాం అనేక కోటి బ్రహ్మాండానాం ఏకతమే వ్యక్తావ్యక్తమహదహంకార పృథివ్యాపస్తేజో వాయురాకాశాది ఆవరణైరావృతే అస్మాది బ్రహ్మాండకంఠమండితే పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్య అష్టదిగ్గజస్య ప్రతిష్ఠితస్య అతల వితల సుతల ప్రతల సాతల తలాతల మహాతల సప్తపాతాళస్య పరితలే భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనలోక తపోలోక సత్యలోకానాం అధోభాగే చక్రవాలసేన మహావలయన ధ్యేవర్తిన్యాం మహానారాయమాన ఫణిరాజరాజశేషస్య సహస్రపరాపరిమండలమండితే అమరావతి అశోకవతి సంయమని భోగవతి సిద్ధవతి గాంధర్వవతి అలకావతి కైలాస ఇత్యాది మహాపుణ్యపురీర్విరాజితే ఇంద్రాగ్నియమనైర్ది వరుణ వాయు కుబేర ఈశానాది అష్టలోకపాల పాలితే ఏకాదశ రుద్ర సంశోభితే వివస్వత్తరుణ ఉపేంద్ర సవితృధాతృద్భష్ట ఆర్యమమిత్ర ఖగ పూజా చేతి ద్వాదశాదిత్య ప్రకాశితే యమనియమాసర ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధ్యష్టాంగ యోగ నిర్ణయే వదిష్ట వాలక్య మరి కన్యాదానం చేసిన తండ్రి కనిపిస్తుంది చుక్కలు. తర్వాత సంవత్సరానికి ఒక రేణువు చెప్పున పక్కన పెడితే ఎంత సమయం అయితే ఆ భూమి తరగడానికి కాలం పడుతుందో అంత సమయం ఈ కన్యాదానం చేసినటువంటి ఈ కన్యాదాతలు ఎవరైతే ఉంటారో వారి తాలూకా పితృదేవతలు దశపూర్వేషాం దశాపరేషాం, ముందు 10 తరాల వారు, వెనక 10 తరాల వారు తాను కూడా విష్ణులోకంలో ఉంటాను అని మనకి శాస్త్రం ఘోషిస్తుంది అనమాట. అటువంటి అద్భుతమైనటువంటి దానాల్లో కల గొప్ప దానం కన్యాదానం. ఇటువంటి కన్యాదానం రామచంద్రుడికి సీతమ్మ వారిని దానం చేసినటువంటి అదృష్టం ఈ రోజు మనందరికీ కూడా కలిగింది. అటువంటి కన్యాదానం అలాగే త్రివిలేకుంట అగ్నిష్టోమ అతిరాత్ర ఆప్తోర్యమ పెద్ద పెద్ద యజ్ఞాలు అనమాట. ఈ యజ్ఞాలన్నీ కూడా ఒక్కొక్కటి 100 సార్లు చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఒక కన్యాదానం చేస్తే అంతటి ఫలితం
తల్లిదండ్రులు అమ్మాయిని నేను ఈ అమ్మాయి కన్యాదానం చేసుకుంటామండి లేదా తల్లుడు కాలు కడుగుతామండి అని కోరిక కూడా కన్యను దానం చేస్తూ ఉంటారు అనమాట. అటువంటి మహా అద్భుతమైనటువంటి కన్య తర్వాత పరదానం చేసినప్పుడు పరదానం తుభ్యమహం సంప్రదితే నా మమ అంటే ఈ పరదానం నాది కాదు అని చెప్పాలి. కన్యాదానం చేసిన తర్వాత కన్యాదానం తుభ్యమహం సంప్రదితే అనాలి. నమమ అనకూడదు. అల్లుడు కూతురు ఇంటికి వస్తూ ఉండాలండి. అల్లుడు కూతురు ఇంటికి వస్తుండాలి. అల్లుడు నారాయణ స్వరూపం, కూతురు లక్ష్మీదేవి. అందుచేత అల్లుడు కూతురు ఇంటికి ఎల్లప్పుడు కూడా వస్తూ ఉండాలి. తస్మై దేవాయ అభిషేమః కన్యాం కనక సంపన్నాం కనకాభరణే యుతాం దాస్యామి విష్ణుహేతుభ్యం విష్ణులోకం దిగేశయా కన్యా మే అగ్రతో భూయాత్ కన్యా మే దేవి పాత్రయోః కన్యా మే సర్వదా భూయాత్ గర్భానాత్మఫలమాప్నుయాత్ పుష్పంవరా సర్వభూతాః సాధన్య సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి పితॄణాం ధారణాయ వై కన్యాం కాలం ప్రదాస్యాత్రీం శుచిహాయతు ధీమతే హరితోం ప్రేక్షామి ధర్మకామార్థసిద్ధయే ధర్మకామార్థసిద్ధయే వైదేహీ వదనాభిలాషయుతం కామం సకామం ధృతం విఖ్యాతం భువనత్రయేణగ్నీకృతం లీలయా దాన సావధాన ఫల శ్రీ లక్ష్మీనారాయణ
ప్రతిరోజు కూడా మనకి ఉదయం 6 నుంచి కూడా 1 గంట వరకు కూడా చరితం రఘునాథస్య శతకోట ప్రవిష్టం ఏకైకం అక్షరం ప్రోక్తం మహాపాఠకనాశనం అని వాల్మీకి మహాముని 100 కోట్లు రాశారు రామాయణాన్ని. కానీ మనకి మాత్రం 24,000 శ్లోకాలే ఈ భూలోకంలో పారాయణ జరుగుతున్నాయి. వైకుంఠంలోని అలాగే బ్రహ్మలోకంలోని అలాగే కైలాసం ఈ లోకాలన్నీ కూడా ప్రతిరోజు కూడా 100 కోట్ల రామాయణం పారాయణ జరుగుతుంది. చాలా అద్భుతమైనటువంటిది రామాయణ విన చదివిన పాడిన రామాయణ పుస్తకాలు తాకిన రామాయణం ఒక అక్షరం పలికిన మహాపాతక నాశనం అని మనకి బ్రహ్మగారు చెప్పారు. అటువంటి వాల్మీకి రామాయణం ప్రతిరోజు కూడా మనకి ఇక్కడ జరుగుతుంది. కూడా చదివి మీ అందరికీ కూడా ఆశీర్వచనం ఇస్తాం. ఈ సకల జల జటలో నేను పెట్టుకోకుంటే తట్టబట్టను నటుపై మగట తట్ట
परमं ब्रह्म नारायणाय विद्महे रामभद्राय धीमहि तन्नः सीता प्रचोदयात् शब्दराजाय विद्महे वायुपुत्राय धीमहि तन्नः हनुमान् प्रचोदयात् पर्याप्यानन्दरायाय सर्वकामरात्रवत्तमं महत्त्वसुर्पत्याप्त्यै सर्वतजित्ते सर्वयतेन प्राणसुर्पञ्जयते असदेव देव कामनवोतदृसागरवृन्दं ब्राह्मणेभ्यः शुभं भवत् ఇలా ఈ లైన్ ముందు వస్తే మీ అందరికీ సెటా